ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే మనకు కలిగే ఆశీర్వాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మన వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది, అంటే ఆ విధంగా మనం ప్రకాశిస్తాము. రెండవదిగా స్వస్థత మనకు శీఘ్రముగా లభిస్తుంది. మూడవదిగా నీ నీతి నీ ముందర నడుస్తుంది. నాలుగవదిగా యెహోవా మహిమ నీ వెనుకటి భాగమును కావలి కాస్తుంది. ఐదవదిగా దేవునికి నచ్చిన ఉపవాసం ఉంటే ఆయన నీతో నేనున్నాను అని అంటాడు. ఆరవదిగా చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. ఏడవదిగా అంధకారము మధ్యాహ్నము వలె ఉంటుంది. ఎనిమిదవదిగా యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. తొమ్మిదవదిగా క్షామకాలమున తృప్తిపరుస్తాడు. పదవదిగా ఎముకలను బలపరుస్తాడు. 11వదిగా నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. 12వదిగా ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. 13వదిగా పాడైపోయిన స్థలాన్ని కట్టేవారిగా ఉంటావు. 14వదిగా పాడైపోయిన పునాదులను మరలా కట్టెదవు. 15వదిగా నీకు మంచి పేరు వస్తుంది. 16వదిగా యెహోవా యందు ఆనందించెదవు. 17వదిగా యెహోవా నిన్ను అధికారిగా నిలబెడతాడు. 18వదిగా పరలోక ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. చూశారు కదా ప్రియ స్నేహితులారా, ఆయనకు ఇష్టమైన ఉపవాసం చేస్తే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవి కేవలం యెషయా 58వ అధ్యాయంలో వ్రాయబడిన ఆశీర్వాదములు మాత్రమే. ఇంకా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు ఆయనకు ఇష్టమైన ఉపవాసాన్ని చేసి మనము ఈ ఆశీర్వాదాలన్నిటినీ స్వతంత్రించుకుందాం.